పసిడి ప్రియులకు ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. బంగారం కొనకండి, కొని నష్టపోకండి. మీరు విన్నది నిజమే. పసిడి అంటే ప్రాణమిచ్చే భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంచలన ఊహించని పిలుపునిచ్చారు. ధరలు తగ్గుతున్నాయని సంబరపడిపోయి ఎగబడి బంగారం కొనకండి, కొని నష్టపోకండి అంటూ దేశ ప్రజలను హెచ్చరించారు. అసలు భారత్కు ప్రస్తుతం అతిపెద్ద భారం ఈ బంగారమేనని మోదీ కుండబద్దలు కొట్టారు. అసలు ప్రధాని మోదీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు, అసలు లెక్కలేంటి? వాచ్ దిస్. మన దేశంలో పుట్టుక నుంచి పెళ్లిదాకా శుభకార్యం ఏదైనా బంగారం ఉండాల్సిందే. మెడలో బంగారం ఉంటేనే మొనగాడు అనుకునే రోజులివి. కానీ ప్రజల దగ్గర ఉండే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో పడేయకూడదని అంటున్నారు ప్రధాని మోదీ. రేట్లు తగ్గాయి కదా అని షాపుల ముందు క్యూ కడితే దేశ ఖజానాకు కన్నం పడుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. నిజానికి దేశ చరిత్రలోనే ఒక ఊహించని పిలుపు ఇది. ఎందుకంటే భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది భారతీయులకు ఒక సెంటిమెంట్. అలాంటిది బంగారాన్ని కొనుగోలు చేయొద్దు అని సాక్షాత్తు దేశ ప్రధాని చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో బంగారం టాప్లో ఉంటుంది. దీనివల్ల దిగుమతి సుంకాల రూపంలో ఏటా వేల కోట్ల రూపాయల దేశ సంపద విదేశాలకు తరలిపోతోంది. దేశ ప్రజలంతా ఒక్క ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయటం ఆపేస్తే దేశ ఖజానాకు ఎంతో లాభం చేకూరుతుందని, రూపాయి విలువ మరింత బలపడుతుందని మోదీ సూచిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం కాదు, స్థానికంగానే బంగారం ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతవరకు పసిడి ప్రియులు కాస్త ఓపిక పట్టాలి అని పీఎం కోరుతున్నారు. మనం కొనే ప్రతి గ్రాము బంగారం వెనుక మన దేశ రూపాయి విదేశీ మార్కెట్లోకి తరలిపోతోంది. పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే చాలు మన వాళ్లు టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటారు. దీనివల్ల కంటికి కనిపిస్తే పసిడి, కానీ ఖజానాకు అది పెద్ద గండంగా మారుతోంది. రేట్లు తగ్గుతున్నాయని మనం సంబరపడుతూ ఉంటే అది మనల్ని ఆకర్షించే మాయాజాలం మాత్రమేనని, అంతర్జాతీయ మార్కెట్ వ్యూహాల్లో చిక్కుకోవద్దని ప్రధాని హెచ్చరిస్తున్నారు. మరోవైపు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రం. వినియోగదారులు వారి వద్ద ఉన్న బంగారం నుంచి కనీసం 10 గ్రాముల బంగారం ఉన్నా కూడా బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. గతంలో పెద్ద మొత్తంలో ఉన్న వారికి ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా కూడా ఈ స్కీమ్లో చేరే అవకాశం కేంద్రం కల్పించింది. డిపాజిట్ చేసిన బంగారం పైన వార్షిక వడ్డీ రేటు సుమారు 2% నుంచి 2.5% వరకు పొందొచ్చు. వాస్తవానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను 2015లో ప్రారంభించింది మోదీ ప్రభుత్వం. ఇప్పుడు బంగారం దిగుమతిని అడ్డుకోవటం, భారతీయుల దగ్గర నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని వెలికి తీయటం వంటి 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రత్యామ్నాయ మార్గంగా భావిస్తున్నారు. ఈ స్కీమ్లో భాగంగా ప్రజలు, సంస్థల దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సేకరించి ఉత్పాదక ప్రయోజనం కోసం ఉపయోగించేలా చేయటం, బంగారం దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 2 రకాల స్కీమ్లున్నాయి. ఒకటి బంగారం డిపాజిట్ పథకం, రెండవది గోల్డ్ లోన్. ప్రస్తుతం దేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారం సుమారు 30,000 టన్నులు ఉంటుందని ఓ అంచనా. దీన్ని వెలికి తీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయటానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 2,000 టన్నుల బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ 2,000 టన్నులు కనుక డిపాజిట్ అయితే రాబోయే 3 ఏళ్ల పాటు భారత్కు బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ప్రజలు డిపాజిట్ చేసిన బంగారాన్ని బ్యాంకులు జ్యువెలరీ తయారీ సంస్థలకు లేదా ఎగుమతి యూనిట్లకు లీజుకిస్తాయి. దీనివల్ల మార్కెట్లో కొత్త బంగారం లభ్యత పెరుగుతుంది, డాలర్ వినియోగం తగ్గుతుంది. తద్వారా రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా కరెంటు ఖాతా లోటు కూడా భారీగా తగ్గుతుంది.
మొత్తానికి బంగారం దిగుమతిని అడ్డుకోవటం, భారతీయుల దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారపు నిల్వను వెలికి తీయటం వంటి 2 అంశాలపైన కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఎంత వేగంగా ఫలితాలనిస్తాయో